శ్రీమన్మహాగణాధిపతయే నమః. సాయినాథ పరబ్రహ్మణే నమః. 28/4/2024 నుండి 4/5/2024 వరకు ఈ వారం యొక్క ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాల గురించి మనం చర్చించకపోయే ముందు ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాశుల్లో సంచరిస్తున్నారో తెలుసుకొని ఒక్కొక్క రాశుల వారిగా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశిలో రవి మరియు శుక్రగ్రహ సంచారము, వృషభ రాశిలోకి మారుతున్న గురువు, అదేవిధంగా కన్యా రాశిలో కేతువు, ధనుర్రాశిలో సంచరిస్తున్న చంద్రుడు, అదేవిధంగా కుంభరాశిలో శని సంచారము, మీనరాశిలో బుధ రాహు కుజుడు సంచరిస్తూ ఉన్నారు. ఇక ఒక్కొక్క రాశుల వారిగా వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా మేషరాశి. ఈ యొక్క మేషరాశి వారికి ప్రస్తుతం అద్భుతమైన కాలంగా తెలియజేయబోతున్నాం. ఎందుకంటే లగ్నంలో సంచరిస్తున్న గురువు ద్వితీయ స్థానంలోకి మారుతున్నాడు. ఇప్పటి వరకు ఏదైతే వాళ్ళు జీవితానికి సంబంధించి చేస్తున్న ప్రయత్నాలలో ఎన్ని గ్రహాల వల్లైనా కొన్ని సందర్భాలలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఈ యొక్క గురుబలంతో అనుకున్నది సాధించడానికి ఇప్పుడు చక్కని అవకాశం ఈ వారం లభించబోతుంది. శుభ కార్యక్రమాలకు సంబంధించిన వార్తలు వినడము, శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటివి జరుగుతాయి. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ప్రత్యేకంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వారు ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తలు వినడానికి ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకంగా శని భగవంతుడి వీళ్లకు సంపూర్ణమైన జీవితాన్ని ఇవ్వడానికి అనుకూలంగా ఉన్నప్పటికీ వ్యయ స్థానంలో బుధరాహు కుజులు సంచరిస్తున్న కారణంగా నూతన వ్యాపార ప్రయత్నాలకు సంబంధించి మాత్రం ఈ వారం అనుకూలం కాదు అన్న విషయాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. మొత్తం మీద ఈ వారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే మేషరాశి వారికి అద్భుతమైన ఫలితాలే. తదుపరి వృషభ రాశి. ఈ యొక్క వృషభ రాశిలో సంచరించబోతున్న గురుగ్రహ సంచార ఫలితంగా అత్యద్భుత ఫలితాలను చూడబోతున్నారు. ప్రత్యేకంగా వ్యయ స్థానంలో రవి శుక్రుడు సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో అనవసరమైన ఖర్చులకు దారి తీయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఖర్చులను నియంత్రించుకోండి. ప్రత్యేకంగా సంతాన భాగ్యం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించండి. ప్రత్యేకంగా రాజకీయ రంగంలో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రత్యేకంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. స్త్రీ మూలక వివాదాలకు దూరంగా ఉండాలి. అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవాలి. కాబట్టి ప్రత్యేకంగా ఈ యొక్క రాశి వారికి శుక్రగ్రహానికి సంబంధించి ప్రత్యేకంగా లక్ష్మీదేవి ఆరాధన, సూర్య నమస్కారం చక్కని ఫలితాలను అందిస్తుంది. తదుపరి మిథున రాశి. ఈ యొక్క మిథున రాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే ఈ వారం ముఖ్యంగా చేయాలనుకున్న పనుల్లో కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి. ముఖ్యమైన విషయాలలో కాస్త జాప్యం జరగడానికి అవకాశం ఏర్పడుతుంది. పరిహారాల రూపంలో ఎప్పుడైనా సరే ఆచరించినప్పుడు సత్ఫలితాలు సకాలంలో పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. విద్యార్థులు విద్యయందు అత్యధిక శ్రద్ధ ద్వారా ఉన్నతమైన మార్కులు సాధించే అవకాశం లభిస్తుంది. కళ్యాణ భాగ్యానికి సంబంధించి శుభవార్తలు వినే అవకాశం లభిస్తుంది. జీవిత భాగస్వామి వలన మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా స్వతహాగా కష్టపడి పైకి వచ్చే తత్వం వేరేది. అనుకోకుండా ఒక చక్కని అవకాశం వీళ్లను ఎంతో ఆనందపడేలా చేస్తుంది. కుటుంబంలో శుభకార్య ప్రయత్నాల్లో పాల్గొనడము, విందు వినోద కార్యక్రమాలను చేపట్టడం లాంటివి జరుగుతాయి. ప్రత్యేకంగా వ్యయ స్థానంలో గురుగ్రహ సంచారం అంటే సప్తమ రాజ్యాధిపతి అయిన గురువు సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన విషయాల్లో కాస్త జాప్యం జరుగుతుందని గమనించి గురుగ్రహ సంబంధమైన పరిహారాలు ఆచరించాలి. తదుపరి కర్కాటక రాశి. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 29 నుంచి అద్భుతమైన జీవితం ప్రారంభం కాబోతుంది. ఇప్పటి వరకు అష్టమ శని వల్ల బాధపడుతున్న ప్రతి ఒక్క కర్కాటక రాశి వారికి గురుబలం తోడవుతుంది. ఈ యొక్క గురుబలంతో అనుకున్న కార్యక్రమాలన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. వారి భవిష్యత్తుకు సంబంధించి చేస్తున్న ప్రయత్నాలలో ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న ప్రతి పని కూడా పూర్తవుతుంది. సకాలంలో విద్య, ఉద్యోగం, కళ్యాణం, ఆనందకరమైన జీవితం, వైవాహిక జీవితంలో ఆనందము, సత్సంతానము, గృహయోగము ఇవన్నీ కూడా సంపూర్ణంగా పొందడానికి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ వారం నుంచి ఒక సంవత్సర కాలం పాటు అద్భుతమైన ఫలితాలు చూడబోతున్నారు. ప్రత్యేకంగా వీరు శని భగవంతునికి సంబంధించిన కొన్ని పరిహారాల ద్వారా ఆటంకాలు లేని జీవితాన్ని పొందుతారనేది తెలుసుకోవాలి. ఉన్నతమైన జీవితంలో స్థిరపడబోతున్నారు. తదుపరి సింహరాశి. ఈ యొక్క సింహరాశి జాతకులకు కూడా ఇది విశేషమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. పంచమ అష్టమాధిపతి అయిన ఈ యొక్క గురువు
రాజ్యస్థానంలోకి మారుతున్నాడు. తత్కారణంగా పదవి యోగ్యత, రాజకీయ రంగంలో రాణింపు, ఉన్నతమైన జీవితంలో స్థిరపడడానికి చక్కని అవకాశాలన్నీ లభిస్తాయి. అయినప్పటికీ అష్టమ స్థానంలో రాహువు, బుధుడు మరియు కుజగ్రహ సంచారం చేత ముఖ్యమైన విషయాలలో కోర్టు సంబంధ రీత్యా పరిష్కారం కాని సమస్యలను వాయిదా వేయాలి. ఎటువంటి లావాదేవీల విషయాలలో వాగ్వివాదాలు పనికిరాదు. భాగస్వామ్య వ్యాపారస్తులతో విభేదాలు తగవు, అంటే వాటితో విభేదాలు కలగకుండా జాగ్రత్త పడాలి అన్న అంశాన్ని తెలుసుకోవాలి. జీవిత భాగస్వామితో ఎటువంటి వాదోపవాదనలు చేయకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకొని ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గనక ఆరాధించినట్లయితే చేయబోతున్న ప్రతి పనిలో కూడా తప్పకుండా సత్ఫలితాలు పొందే అవకాశం లభిస్తుంది. తదుపరి కన్యా రాశి. ఈ యొక్క కన్యా రాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే వాక్స్థానాధిపతి అయిన శుక్రుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్న కారణంగా అనవసరమైన ఖర్చులు కానీ స్త్రీ మూలకంగా కొంత సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి పనిని జాగ్రత్తగా గమనించాలి. కానీ ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి సంపూర్ణంగా ఏప్రిల్ 29 తర్వాత నుంచి 1 సంవత్సరం కాలం పాటు సత్ఫలితాలు పొందే యోగ్యతను పొందబోతున్నారన్న సూచనను, శుభవార్తను తెలియజేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ యొక్క కన్యా రాశి జాతకులకు ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభం, ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వారికి సత్ఫలితాలు, ప్రభుత్వ సంబంధమైన సంస్థల నుంచి శుభవార్తలు వినే అవకాశం లభిస్తుంది. విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు చక్కగా రాణిస్తారు, మంచి మార్కులు సాధించే అవకాశం లభిస్తుంది. ప్రత్యేకంగా జీవిత భాగస్వామితో ఎటువంటి వాగ్వివాదాలు చేయకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. మిత్రశత్రుత్వాలు ఎదురవ్వకుండా జాగ్రత్త పడాలి. తండ్రి గారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. మొత్తం మీద ఈ రాశి వారికి సూర్య భగవంతుణ్ణి ఆరాధించడము, అదేవిధంగా లక్ష్మీదేవి ఆరాధన చక్కని ఫలితాలను కల్పించబడుతుంది. తదుపరి తులారాశి. ఈ యొక్క తులారాశి జాతకులకు జీవిత భాగస్వామి వలన సత్ఫలితాలు పొందే అవకాశం లభిస్తుంది. ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు జీవిత భాగస్వామి ఇచ్చే సలహా ద్వారా పరిష్కరించబడతాయి. ప్రత్యేకంగా ముఖ్యమైన విషయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలన్న సూచన తెలుసుకోవాలి. తోడబుట్టిన వారి సలహా మేరకు మాత్రమే ముందడుగు వేయాలి. అదేవిధంగా ఉద్యోగ జీవితంలో ఉన్నవారికి స్థానచలన బదిలీలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి పనిని ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి. అదేవిధంగా వ్యయ స్థానంలో కేతుగ్రహ సంచారం చేత ప్రతి పనిలో కూడా దైవబలాన్ని నమ్ముకొని చేయడం వల్ల అనేక రకాల శుభాలు సకాలంలో పొందడానికి అవకాశం ఉంటుంది. మీ ఇష్టదైవాన్ని, కులదైవాన్ని తప్పకుండా ఈ వారం ఆరాధించాలి. తదుపరి వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకు ప్రస్తుత కాలంలో గురువు ఏప్రిల్ 29 నుంచి సప్తమ స్థానంలోకి మారుతున్న కారణంగా, ద్వితీయ పంచమాధిపతి అయి సప్తమంలోకి మారుతున్న కారణంగా కలతర రీత్యా సౌఖ్యం, కళ్యాణ జీవితం కోసం ఎదురు చూస్తున్న వారు కళ్యాణాలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి వలన ఉన్నతమైన జీవితాన్ని పొందే యోగ్యత లభిస్తుంది. ప్రత్యేకంగా వాక్స్థానంలో చంద్రగ్రహ సంచారం చేత ఈ వారం మీరు ఆలోచించి తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా శుభవార్తలు వింటారని సూచనగా తెలియజేయడం జరుగుతుంది. విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా హార్డ్ వర్క్ మీదే సక్సెస్ అవుతారన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. ప్రత్యేకంగా పంచమ స్థానంలో రాహువు, కుజుడు, బుధుడు సంచరిస్తున్న కారణంగా సంతాన భాగ్యం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. లాభస్థానంలో కేతుగ్రహ సంచారం చేత భూ సంబంధమైన గృహయోగం కోసం ఎదురు చూస్తున్న వారికి గృహయోగ లాభాన్ని పొందడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకంగా ఈ రాశి వారు అర్ధాష్టమ శని జరుగుతున్న కారణంగా శని భగవంతునికి సంబంధించిన జప తప దానాలను ఆచరించడము, శని భగవంతునికి సంబంధించిన ప్రీతికరమైన ధాన్యాన్ని, నువ్వులను నవగ్రహాలలో దానం చేయడం ఎంతో శుభ ఫలితాలను ఇస్తుంది. తదుపరి ధనుసు రాశి. ఈ యొక్క ధనురాశి వారికి అద్భుతమైన ఫలితాలు చూడబోతున్నారు. లగ్న చతుర్థాధిపతి అయిన గురువు షష్టమ స్థానంలో సంచరిస్తున్న కారణంగా ఇప్పటి వరకు మిత్రులుగా ఉన్నవాళ్ళు శత్రువులుగా మారిన వాళ్ళు శత్రువులు మిత్రులు అవ్వడానికి చక్కని అవకాశం లభిస్తుంది. ఎవరైతే మిమ్మల్ని తప్పుపట్టారో వారి తప్పును తెలుసుకొని మిమ్మల్ని క్షమించమని అడిగే ప్రయత్నాలు జరుగుతాయి. తప్పకుండా మీ యొక్క విలువ పెరుగుతుంది. ఈ వారం విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు విద్యపరంగా ఎక్కువగా ఎవరైతే శ్రద్ధ చూపుతారో వాళ్ళు అత్యుత్తమ ర్యాంకులు సాధించే అవకాశం లభిస్తుంది. ప్రత్యేకంగా రవి శుక్రులు సంచరిస్తున్న కారణంగా ప్రత్యేకంగా ఏదైనా ఒక సంబంధం అనుకొని క్యాన్సిల్ అయిన వాళ్లకు మరలా తిరిగి అదే సంబంధం కళ్యాణ జీవితాన్ని పొందేందుకు అనుకూలతగా రావడానికి అవకాశం ఉంటుంది. రాజ్యస్థానంలో కేతుగ్రహ సంచారం చేత గృహ సంబంధమైన ప్రయత్నాలలో అనేక రకాల శుభవార్తలు వినే అవకాశం వీరికి చక్కగా లభిస్తుంది.
ప్రత్యేకించి ఈ రాశి వారు చతుర్థ స్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ప్రత్యేకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం అత్యద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. ఆర్థిక పరంగా విశేషమైన సుఫలితాలు పొందబోతున్నారనేది తెలుసుకోవచ్చు. తదుపరి మకర రాశి. ఈ యొక్క మకర రాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే వాక్ స్థానంలో శని సంచారము స్వస్థానాధిపతి సంచరించిన కారణంగా ఆర్థికంగా విశేషంగా లాభిస్తారు. ప్రత్యేకంగా పంచమ స్థానంలో గురుగ్రహ సంచారం చేత ఉద్యోగ జీవితం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగ లాభము, ఉన్నతమైన పదవీ యోగ్యత లభిస్తుంది. రాజకీయ రంగంలో బాగా రాణిస్తారు. మంచి వాక్ చాతుర్యంతో అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేయగలరు. ప్రత్యేకంగా భూగృహ సంబంధమైన శుభవార్తల్లో అనేక రకాల శుభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కానీ అనుకున్న పనులు సకాలంలో కాలేదన్న కొంత మానసిక చింతన మిమ్మల్ని వేధిస్తూ ఉంటుంది. శారీరక శ్రమ, పనులు ఒత్తిడి అధికమవడానికి కారణమవుతాయి. కాబట్టి ప్రత్యేకంగా సోమవారం నాడు ఈశ్వరుని ఆరాధన కానీ ప్రతిరోజు ఓం నమ శివాయ అని శివపంచాక్షరి మంత్రాన్ని పఠించడం అత్యుత్తమమైన ఫలితాలను అందిస్తుంది. తదుపరి కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి జాతకులను కనుక పరిశీలించినట్లయితే లగ్నంలో వ్యయస్థానాధిపతి లగ్నాధిపతి అయిన శని భగవంతుడు సంచరించడం ఖచ్చితంగా మాట్లాడే మొండి వైఖరిని అందిస్తాడు. తత్కారణంగా ముఖ్యమైన విషయాలలో మీరు తీసుకునే మొండి నిర్ణయాల వల్ల కొంత ఇబ్బందులను కూడా చవి చూసే అవకాశం ఎదురవుతుంది. కాబట్టి ప్రతి పనిని ఆలోచించి నిదానంగా ముందుకు వేయాలి. వాక్స్థానంలో రాహువు బుధుడు కుజుడు ఉండడం వల్ల ఎప్పుడైతే వివేకంతో మాట్లాడతారో ఆ పనుల్లో ఎట్లాంటి విజయం కలుగుతుందో, తొందరపడి మాట్లాడడం వల్ల అపజయం పొందడానికి కూడా అంతే అవకాశం ఉందన్న విషయాన్ని తెలుసుకోవాలి. తోడబుట్టిన వారి సలహా మేరకు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా శుభం చేకూరుతుంది. విద్యార్థి దశలో ఉన్న వాళ్ళకు చక్కని విద్యావకాశాలు, ఉద్యోగ లాభాలు పొందుతారు. అదేవిధంగా అష్టమ స్థానంలో కేతు వల్ల ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపాలి అన్న విషయాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. లేదంటే అనారోగ్య సమస్యలకు దారితీస్తుందన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ప్రత్యేకంగా కేతు గ్రహానికి సంబంధించి మంగళవారం నాడు లేదా ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యం 21 సార్లు పఠించడం ఎంతో ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. తదుపరి మీనరాశి. ఈ యొక్క మీనరాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే జాతకరీత్యా అనేక రకాల శుభాలు పొందడానికి ప్రస్తుతం గురువు లగ్నాధిపతి అయిన గురువు తృతీయ స్థానంలోకి మారుతున్న కారణంగా తోడబుట్టిన వారి సలహా మేరకు చేస్తున్న ప్రయత్నాల్లో సత్ఫలితాలు పొందుతారు. వాక్స్థానంలో రవి శుక్రుల సంచార ఫలితంగా ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు పనికిరాదు. ప్రతి పనుల తొందర, ఒత్తిడి, ఆలస్యం ఇవి ఎక్కువగా మీరు ఎదుర్కొనే అంశాలుగా చెప్పవచ్చు. ప్రత్యేకంగా సప్తమ స్థానంలో కేతువు, లగ్నంలో రాహు ఉన్నందువల్ల జీవిత భాగస్వామితో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. రాజ్యస్థానంలో చంద్రగ్రహ సంచారం చేత ముఖ్యమైన విషయాలలో తల్లిగారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా సత్ఫలితాలు పొందుతారు. తల్లిగారి ఆ శ్రేయస్సు కోరుకుంటూ మీరు ఏ పని చేసినా, తల్లి సంతోషపడే పని ఏది చేసినా అది మీకు అద్భుతమైన జీవితాన్ని అందిస్తుంది. ప్రత్యేకంగా ఏ భగవదారాధన కూడా చేయవలసిన అవసరం లేదు. కానీ మొత్తం మీద ఈ యొక్క మీనరాశి వారికి దైవబలంతో మాత్రమే లేదా మాతృవర్గరీత్యా తల్లిని ఎవరైతే గౌరవిస్తారో లేదా కులదేవతను ఎవరైతే ఈ వారం పూజిస్తారో వారు సకాలంలో సత్ఫలితాలు పొందే అవకాశం లభిస్తుంది. కాబట్టి తెలుసుకున్నారు కదా, అన్ని రాసుల వాళ్ళు ఈ సంవత్సరం ఈ నెలలో గురువు ఏప్రిల్ 29వ తారీఖు నుంచి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మారుతున్న కారణంగా ప్రత్యేకంగా కర్కాటక రాశి, సింహరాశి మరియు కన్యా రాశుల వారికి విశేషమైన శుభ ఫలితాలు ఒక సంవత్సరం పాటు కలగబోతున్నాయన్న ఒక సత్యాన్ని తెలుసుకొని మీ యొక్క ఉన్నతమైన జీవితాన్ని గురుబలంతో పొందాలని కోరుకుంటూ, మిగిలిన రాశుల వాళ్లకు ఏదైతే పరిహారాలుగా తెలియజేయబడ్డాయో వాటిని ఆచరించి ఆనందకరమైన జీవితాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. శుభం భూయాత్.